ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇటీవల జరిగినటువంటి అత్యంత కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, యావత్తు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా, అదేవిధంగా జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్పై చేసినటువంటి దాడి విషయం లోపల ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకు అతీతంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌన్ భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము, వారి యొక్క పార్టీ నాయకత్వము, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సోదరులు, మా మిత్రులు, మా శ్రేయభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖర్రావు గారు వ్యక్తిగత పరిధి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీయంగా ధైర్యం ఇచ్చడానికి మనం పాల్గొనాలంటే వారు కూడా రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ గారు, మా చెల్లె సంతోష్ గారు, మంకో చెల్లె నాగలక్ష్మి గారు, మా మిత్రుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా కోళ్ళరాజు గారు, చాలామంది యువన కాంగ్రెస్ మిత్రులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇంకా వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ భారతీయ జనతా పార్టీ, ఇంకా వేరే రాజకీయ పార్టీలు, కుల సంఘ పెద్దలు, పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపట ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట 140 మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా మేము ఉంటాం, మీ కుటుంబాలకు. ఈరోజు మన సోదరిమణులకు అత్యంత కిరాతనంగా తేల్గాంలో జరిగినటువంటి దాడి విషయం లోపల మన సోదరిమణులు ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదులు చేసిన దాడి విషయంలో కానీ, నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు 14 మంది మీద మన భారతీయులు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం. ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణరహిత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం, అరాచకంగా వారి యొక్క మతతత్వ పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద అయితే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి కళ్ళంగా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయం లోపల కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం. ఇలా ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం లోపల మేము పార్టీలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ, ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ, ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీర సైన్యులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్పై కూడా పోయి వాళ్ళకు సైనికంగా మనం కూడా వాళ్ళు ఎంబడి మనం ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం సిద్ధంగా ముందుకు పోవాలని చెప్పి నేను అందరికీ కూడా ధైర్యం చెప్తూ మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనం భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట 10 నిమిషాల ముందు భర్తతోని పిల్లలతో సంతోషంగా ఉన్న భర్తను కళ్ళ ముంగట మన చెల్ల వాళ్ళ మన తోటి సోదరిమణుల యొక్క భర్తలను ఆ విధంగా చంపేసిన కిరాతకులకు ఆ ఒక దేశానికి మన వీర జవాన్లు బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి చెప్పడానికి మనం అందరం సంఘీభావంగా 140 మంది భారతదేశ కుటుంబాలందరూ కూడా ఆ వీర జవాన్లకు, ఆ సైనికులకు, భారత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా అండగా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వీర జవాన్లకు 2 చేతులు ఇచ్చి సెల్యూట్ తెలియజేస్తుంటున్నా. ఈరోజు మేమందరం కూడా ఈ పోరాట పటిమతోని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి, తీవ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారికి దండం పెట్టి నమస్కారం తెలియజేస్తున్నాం. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై భారత్ మాతా की भारत माता की जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.